మహోన్నతుడును మహాగణుడును సర్వ సృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. జీసస్ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి ఈ కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రార్థన ప్రాముఖ్యమైనదా? వాక్యము ప్రాముఖ్యమైనదా? ఏది ప్రాముఖ్యమైనది అనేటువంటి సందేహాలు ఎంతో మందిలో కలుగుతూ ఉంటాయి. నీకున్న 2 కన్నులలో ఏది ప్రాముఖ్యమైనది అంటే నువ్వేం చెప్తావు? ప్రార్థన వాక్యము కూడా 2 కళ్ళ లాంటివే, 2 అత్యంత ప్రధానమైనవే. దేనిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడితే ప్రార్థన ద్వారా మనము దేవునితో మాట్లాడుతూ ఉంటాం. అందుచే వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థించగలగాలి. క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది, అత్యధికముగా నిర్లక్ష్యము చేయబడుచున్నది ఏమిటంటే ప్రార్థన. ప్రార్థన అంటే దేవుని సహాయమును అభ్యర్థించడం. ప్రార్థన అంటే మనకు నచ్చినట్లు మనకు వచ్చినట్లు చేయడం కాదు. దేవుడు వినేటట్లు ప్రతిఫలం ఇచ్చేటట్లు ప్రార్థించాలి. నీ ప్రార్థనకు సమాధానం రావట్లేదంటే 2 కారణాలు. 1, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదేమో. 2వది, దేవుడు నిన్ను పరీక్షించే సమయంలో ఉన్నాడేమో. దేవుని యొక్క ధనాగారాన్ని, సర్వ సంపద నిధిని తెరవగలిగే అత్యంత శక్తివంతమైన తాళపు చెవి ప్రార్థనయే. అయితే ఆ తాళపు చెవిని ఎట్లా ఉపయోగించాలో నీకు తెలియాలి. రహస్య ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇది వ్యక్తిగతమైనది. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే ప్రార్థించే నీవు దేవునిచే అంగీకరించబడాలి. అప్పుడు నీవు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరింపబడి ప్రతిఫలం వస్తుంది. నీవు దేవుని చేత ఎట్లా అంగీకరించబడతావంటే రహస్య ప్రార్థన ద్వారానే. రహస్య ప్రార్థనలో దేవుడు నీ ప్రార్థన వింటాడు అని వ్రాయబడలేదు, కానీ చూస్తాడట. ఏమి చూస్తాడాయన? నీ హృదయాన్ని చూస్తాడు. నీ ప్రతి పాపము ప్రభు పాద సన్నిధిలో ఎలా ఒప్పుకుంటున్నావో లేక కప్పుకుంటున్నావో అని. ఒకవేళ నీవు నీ పాపమును కప్పుకుంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, కనీసం ఇప్పుడైనా నీ పాపమును ఒప్పుకునే ప్రయత్నం నువ్వు చేస్తావా? ఒప్పుకోవడానికి భయం ఎందుకు? నీ జీవితం అంతా దేవునికి తెలుసు. దావీదు గారు అంటున్నారు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక ముందే నీవు నా మనసును గ్రహించుచున్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? కీర్తన 139 2వ వచనము 7వ వచనం. నీ ప్రతి కదలిక ఆయనకు తెలియను. ఏమి తెలియని వాళ్ళ దగ్గర నువ్వు నటించవచ్చు, అన్ని తెలిసిన వాళ్ళ దగ్గర నటించడం సాధ్యం కాదు కదా. అట్లాంటప్పుడు ఆయన దగ్గర నీ పాపమును ఒప్పుకోవడానికి నీవు సిగ్గుపడాల్సిన పని లేదు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమించి రక్షిస్తారు. మన చూపులు, మన తలంపులు, మన క్రియలు పరిశుద్ధమైనవి కావు. అందుకే అనుదినం రహస్య ప్రార్థన మన జీవితంలో ఉండాలి. అట్లా అని అనుదినం తప్పు చేస్తూ ఒప్పుకుంటూ ఉండకూడదు. ఒప్పుకున్న పాపాలు తిరిగి చేయకుండా జాగ్రత్త పడాలి. అప్పుడు నీవు దేవుని చేత తప్పక అంగీకరించబడతావు. నీవు చేసిన ప్రార్థన దేవుని చేత అంగీకరించబడి ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. చాలామంది తాము చేస్తున్నటువంటి పాపములు దేవుని సేవకులతో చెప్పుకోవాలి, దేవుని సేవకుల దగ్గర ఒప్పుకోవాలి అన్నటువంటి కాన్సెప్ట్ కలిగి ఉంటారు. కానీ మన జీవితంలో చేసినటువంటి పాపములు మనుషుల దగ్గర కాక దేవుని దగ్గర ఒప్పుకుంటే నీకు చాలా ప్రతిఫలం ఉంటుంది. మనుషుల దగ్గర ఒప్పుకుంటే వారి దగ్గర నీవు తగ్గించబడతావు. దేవుని దగ్గరికి వెళ్ళి నీ పాపములు ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి.
మనుషుల దగ్గర ఒప్పుకున్నా నీకు ప్రయోజనమేమీ ఉండదు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకో. మనుషుల దగ్గర కాదు, దేవుని దగ్గర ఒప్పుకో. నీ కన్నీరు తొడవబడాలి అంటే కన్నీటి ప్రార్థనే శరణ్యం. ఆ కన్నీరు కార్చే ముందు రహస్య ప్రార్థనలో నీ హృదయము కడుగబడాలి. కల్వరిలో నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్యను చూస్తూ నీ హృదయాన్ని ఆయన పాదాలు చెంత కృమ్మరించు. కన్నీటితో ఆయన పాదాలు కడుగు. అప్పుడు దేవుని బిడ్డగా నువ్వు మార్చబడతావు. ఇలా నువ్వు ప్రార్థించు. ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని అనుభవించు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైనటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతా మీరు మాకు తోడుగుండండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని తప్పించండి. నీ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలు ప్రతిదీ కూడా నీ సన్నిధిలో ఒప్పుకుంటూ వారి హృదయాన్ని కడుక్కుంటూ ప్రతిరోజు నీ పాదాల చెంత తమ హృదయాన్ని కృమ్మరిస్తూ వారి జీవితంలో ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. అలాగే చంటి బిడ్డలను, వృద్ధులను, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకొనండి. బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. రోగములతో ఉన్న బాధపడుచున్న నీ బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించండి ప్రభా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న నీ బిడ్డలకు పరలోకము నుండి వారిని మీరు ఆదరించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరే నీ సన్నిధిని దయచేయండి. ఇది మంతటికి కావాల్సిన నీ కృపను అనుగ్రహించండి. దూరదేశంలో ఉండి వాక్యం ఉంటున్న నీ బిడ్డలకు కూడా నీ సన్నిధిని దయచేయండి. వారి యొక్క అవసరతలు, అక్కరలు మీరు తీర్చండి ప్రభా. దూరదేశంలో ఒంటరిగా వారు పడుచున్నటువంటి కష్టాలను చూస్తున్న దేవుడవు ప్రభా, వారికి కావాల్సిన నీ కృపను దయచేయండి. ఇది మనతో నీ సన్నిధిని అనుగ్రహించి మాకు కాదే హో మాకు కాదు సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.